సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, భోగి పండుగ వచ్చేస్తుంది. అయితే సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పాటు జరిగే కోలాహలంగా, ఆనందంగా, అవును. అసలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడైనా, లేదంటే ఎంత వీలైతే అంత ఊరికి చేరుకునే రోజుల్లో సంక్రాంతి పండుగ ఒకటి కదా. అవునండి, అవును. మరి భోగి రోజు ముఖ్యంగా మనం ఎలా చేసుకోవాలి ఈ పండుగ? ప్రపంచవ్యాప్తంగా ఎవరి వీడియో చూస్తున్నా ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లీస్ట్ ఈ పనులన్నా చేయాలి. ఎందుకంటే ప్రతిదానికి శాస్త్రీయం ఉంది కదా మన అవును. సంప్రదాయం వెనకాల. సో ఒకసారి గుర్తు చేద్దాం గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పర్వదినములుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. భోగి పండుగ రోజు ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటి అంటే నువ్వుల నూనె తలకి అద్దుకొని స్నానం చేయాలి. అభ్యంగన స్నానం. అభ్యంగ స్నానము అంటారు. అభ్యంగన పెడతాను అంటున్నారు కానీ అభ్యంగ యాక్చువల్గా దాని పేరు అభ్యంగ స్నానం అనాలా అభ్యంగ గురుగారు? స్నానం అనాలి. అభ్యంగన కాదు యాక్చువల్గా అది. ఓకే, ఒకటి. రెండవది ఏంటంటే మనం చూడండి, పిల్లలకి 5 సంవత్సరాల లోపల పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. ఎందుకు వేస్తారు అది భోగి పళ్ళు అంటే, ఈ మకర రాశిలోకి వెళ్ళక ముందు ఇంకా ఈ యొక్క సన్ను, ఈ సూర్యభగవానుడు ఎవరైతే ఉన్నారో అతను ధనుసు రాశిలో ఉంటాడు. ఈ ధనుసు రాశిలో ఎప్పుడైనా సూర్యభగవానుడు ఉన్నప్పుడు దేవతా అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం ఇది. ఎప్పుడైతే మకరంలోకి ఎంటర్ అయిపోతాడో, మకరము కుంభం ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా కర్మస్థానాలుగా చెప్తూ ఉంటారు. ఎవరి జన్మజాత చక్రంలో అయినా బాగా దిష్టి పడుతుంది, వాళ్ళకి మాటిమాటికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ కీర్తి నశిస్తుంది, ఇట్లా అన్నప్పుడు దానికి కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో సన్ వీక్గా ఉన్నాడని అర్థం. సూర్యభగవానుడు చాలా స్ట్రాంగ్గా లేడు, చాలా వీక్ అయిపోయాడు. అలా వీక్గా ఉన్నప్పుడు ఏంటంటే మన సోల్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళ సోల్స్ అయితే తట్టుకోగలవు, కానీ చిన్నపిల్లలు తట్టుకోలేరు. అందుకే చూడండి, చిన్నపిల్లలు మీరు చిన్న అంటే ఒక నెలల తరబడి ఉన్నటువంటి పిల్లలు గమనించినట్లయితే పర్టికులర్గా వాళ్ళు గాలిలో చూసి నవ్వుతుంటారు, లేకపోతే సడన్గా ఏడుస్తుంటారు నిద్రలోంచి. ఎందుకు అంటే వాళ్ళకి దేవతలు అండ్ అలాగే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళని టచ్ చేస్తుంటాయి. కనిపిస్తాయా గురుగారు? కనిపిస్తాయి, టచ్ చేస్తుంటాయి. అవి టచ్ చేసినప్పుడు మేము ఏడుస్తారు, దేవతలు కనబడ్డప్పుడు నవ్వుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి మనం ఏం చేస్తాం, కామన్గా దిష్టి తగలకుండా బొగ్గుకు చుక్క పెట్టడం, ఏదో దారం కట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా జనరల్గా అందరూ చేసేవి. కానీ భోగి పళ్ళు పోయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఖచ్చితంగా వారికి ఈ నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడానికి, సూర్య బలం పెరగడానికి బాగా పనిచేస్తుంది. భోగి పళ్ళలో ఉండాల్సిన వస్తువులు, పదార్థాలు ఏంటి గురుగారు? ఎక్కువగా భోగి పళ్ళు, కొంతమంది రేగి పళ్ళు వేస్తాము, చెరుకు గళ్ళు వేస్తాము, కొంతమంది నవధాన్యాలు కూడా వేస్తారు. నవధాన్యాలు వేయక్కర్లేదు, ఓన్లీ రేగి పళ్ళే మెయిన్. దాంతో పాటు కొంతమంది చెరుకులు వేస్తారు, కొంతమంది రూపాయి బిళ్ళలు కూడా, రూపాయి బిళ్ళలు, హరిబూట్ కూడా వేస్తారు కదా. వేస్తారు. ఇప్పుడు సీజన్ లో వస్తుందనా ఎక్కువగా? అంటే సీజన్ లో వస్తుందని కాదు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పదార్థానికి సంబంధం ఉంటుంది గురుగారు. ఇప్పుడు చూడండి, మనం నవధాన్యాల్లో కూడా సూర్యుడి కోసమని గోధుమలు దానంగా ఇస్తాం. చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు, గురువు అయితే శనగలు, బుధుడైతే పెసడు, ఇలా దానం ఇస్తూ ఉంటాం కదా. అలాగే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఉంటుంది. ఒక్కొక్క గ్రహము అంటే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క గ్రహంతో ఆకర్షితం అవ్వడం జరుగుతుంటుంది, ఎనర్జీని క్రియేట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంది, ఇనువును మాత్రమే అతికించుకుంటుంది. అంటే ఇప్పుడు మ్యాగ్నెట్లో అన్నింటినీ ఆకర్షించుకునేది ఉందా, ఇనువుని ఆకర్షించుకునేది ఉందా అంటే ఇనువుని ఆకర్షించుకునేది. అవునండి. అందుకని బంగారం చాలా ఖరీదు కదండి అంటే బంగారాన్ని ఆకర్షిస్తుంది అదేవి. గురుగారు, ఇలాగే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు పిల్లలందరూ. బాబుకి భోగి పళ్ళు పోస్తున్నప్పుడు ఇది సంగతి, దిస్ ఇస్ ద మ్యాటర్ అని వీడియోస్ ఏవైనా చూపించారు. మమ్మీ ఇంత ఇట్లా పోసేదంతా మాత్రాన మొత్తం గ్రాస్ప్ అవుతుందా, పవర్ అంతా మనకు వచ్చేస్తుందా అని అడుగుతూ ఉంటారు. దానికి మీ సమాధానం ఒకటే. మరి మ్యాగ్నెట్ ఎందుకు లాక్కుంటుంది వెంటనే? ఇనువుని మ్యాగ్నెట్ ఎందుకు లాక్కుంటుంది అంటే దానిలో ఎనర్జీ ఎలా ఉంటుందో, అంటే ఒక వస్తువులో, ప్రాణం లేనటువంటి వస్తువులోనే ఒక ఎనర్జీ ఉన్నప్పుడు, భోగి పళ్ళు మనకి మామూలుగా రేగి పళ్ళు కానీ పళ్ళకి కొంత ప్రాణశక్తి ఉంటుంది కదా, అవునా కదా? ఉంది కాబట్టి మరి గ్రహం మనం ఎందుకు భోగి రోజే చేయాలి, ఏం సంక్రాంతి రోజు చేయొచ్చు కదా అని అడుగుతారు. ప్రతి ప్లానెట్ దానికంటే ఒక పర్టికులర్ ఎనర్జీస్ ఉంటాయి. మీకు ఎందుకు రాత్రి సమయంలో అలలు కాస్త ముందుకు వస్తాయి, పౌర్ణమి సమయంలో బాగా ఎగసిపడతాయి నిండు చంద్రుడు ఉన్నప్పుడు. మరి ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ఉండేటువంటి గ్రహాలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి అనే విషయం మనం చెప్పాలి. ఫోన్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఫోన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్స్రే తీస్తాం,
యాక్సిడెంట్ ఎట్లా తీస్తారు, మనం అక్కడ పోయి నిలబడంగానే లోపల ఉన్నది మొత్తం వస్తుంది. ఎట్లా వస్తుంది? ఫోన్, మీరు అన్నట్టుగా ఫోన్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, శాటిలైట్ ఇవన్నీ అంతా ఎట్లా మాట్లాడుతున్నాడు సెకండ్స్ లో జరిగేదే కదా. సో జరుగుతుంది. దీనికి కూడా అంత గ్రాస్పింగ్ ఇంకోటి పవర్. ఎందుకు, మీరు ఎవరైనా ఆవలింత తీసి అవతల వాళ్ళకి వెంటనే ఆవలింత వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇవన్నీ ఏంటంటే ఎనర్జీస్. ఫోన్లో మనం ఆవలింత తీసిన అవతల వాళ్ళకి వస్తుంది, తెలుసా మీకు? అవునండి గురుగారు. అట్లా ఎట్లా వస్తుంది? అవును. ఇక్కడ నుంచి కూడా నీకు నాది అందుతుందా అంటే. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఉండేటువంటి యువతకి పర్ఫెక్ట్ రీజన్ చెప్పగలగాలి. పర్ఫెక్ట్ రీజన్ చెప్పగలగాలి. ఇప్పుడు అప్పుడే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది గురుగారు, లేకపోతే మూఢ నమ్మకం అని కొట్టి ఎగ్జాక్ట్లీ. పారేస్తారు. ఎందుకంటే ఒక ఆకు నుంచి, ఒక చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక పదార్థం ఔషధంగా తీసుకుంటే నీలో ఉన్న హెల్త్ ఇష్యూ ఎలా తగ్గుతుంది? తలకు ఉంటుంది మైగ్రేను, మనం కడుపులో వేస్తున్నాం, ఎలా తగ్గుతుంది అంటే కనెక్టివిటీ ఎట్లా ఉంటుందో ప్రతి పదార్థానికి ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంది. ఎనర్జీ ఫామ్ లేకపోతే నీకు ఔషధము పనిచేయదు, ఒక మ్యాగ్నెట్ పనిచేయదు, సూర్యకిరణం నుంచి వచ్చేటువంటి కిరణాల్లో డి విటమిన్ మనకి రాదు. అదేవిధంగా చంద్రుడు పౌర్ణమి రోజు ఈ అలలు కూడా ఎక్కువగా రావు. అంటే ఏంటి, ప్రతి దానికి ఇంకొక దాన్ని ఆకర్షించేది, ఇంకొక ఎనర్జీని తీసేసేది, ఇంకొక కొత్త ఎనర్జీని క్రియేట్ చేసేది అనేది ఉందని మనకు ప్రూవెన్. అలాగే మన వాళ్ళు ఏంటంటే రవి యొక్క రాశి, రవి వెళ్ళి గురువు యొక్క రాశిలో, ధనస్సు రాశిలో ఎండింగ్ డిగ్రీస్లో ఉన్నప్పుడు, అందులో పర్టికులర్గా ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నప్పుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే రవి. ఈ ఉత్తరాషాఢ 1వ పాదం లో ఉన్న గ్రహము నవాంశలో కూడా అక్కడే ఉంటుంది. నవాంశ చక్రం ఏంటంటే మన పూర్వజన్మ పుణ్యాన్ని ఇచ్చేది. పూర్వజన్మ పుణ్యాన్ని ఇచ్చేటువంటిది నవాంశ చక్రంగాను, అదేవిధంగా వివాహ జీవితాన్ని, వివాహ సంబంధించిన విషయాలను చెప్పేది నవాంశ చక్రం. ఇక్కడ రాశిలోని వర్గోత్తమ స్థానాలు అంటారు. ఈ వర్గోత్తమ స్థానాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా మనకి నువ్వుల నూనె రాసుకోవడము, అదేవిధంగా భోగి పళ్ళు పోయడం, పిల్లలకి ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు తీసుకెళ్లి భోగి మంటల్లో వేయడము, నువ్వులతో చేసిన పదార్థాలు తినడం కంపల్సరీ చేయాలి. ఎందుకు అంటే నెక్స్ట్ రవి వెళ్ళి శని రాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడు. శాటర్న్కి ప్రతీకగా మనం ఏమి ఇస్తాం? నువ్వులు ఇస్తాం. అది పరమాత్మ దగ్గర ఒక ప్రసాదంగా పెట్టి దాన్ని స్వీకరించినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి నెక్స్ట్ రాబోయే 2 months సన్ను మకర రాశిలోని, కుంభరాశిలో, శని యొక్క రాశిలో సంచరించేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఇన్ని కలిపి ఉన్నాయి అక్కడ. సో ఈ పండగ వెనకాల అన్ని స్టోరీస్. సో భోగి అనగానే మనకు ముందుగా అభ్యంగ స్నానం గురుగారు, అండ్ దెన్ అభ్యంగ స్నానము, భోగి పళ్ళు, భోగి మంటలు అండ్ నువ్వుల ఇది తినడము, అదేవిధంగా బయట కంపల్సరీగా మనం ముగ్గేసి భోగి గొబ్బెమ్మలు పెడతాం. లక్ష్మీదేవిని ఆహ్వానించడం. అది ధనుర్మాసంలో మొత్తం అది పెట్టి ఇప్పుడు భోగి మంటల్లో వేస్తాం. కాబట్టి ఏంటి, ఈ 5 పనులు భోగి రోజు ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా దీంతో పాటు ఈ 3 రోజులు కూడా మనము స్వయం పాకం ఇవ్వడం పెద్దల కోసం. ఎందుకంటే ఇది పెద్దల పండగ అంటారు. 3 రోజులు ఇవ్వడము, ఈ హరిదాసులు అది వచ్చినప్పుడు వాళ్ళకి చేయడము, ఇవి కంపల్సరీ. దాన ధర్మాలు చేయాలి కంపల్సరీ. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.